ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిషి, అందరం ఇక్కడే ఉన్నాం. ఈ రోజు మీ ఇద్దరి సమస్య ఏంటో చెప్పండి. సమాధానం ఈ ఇంట్లో పెద్దలే ఇస్తారు. చెప్పడానికి ఏముందత్తయ్య, అందరికీ తెలిసిందే కదా. ఇంట్లో ఆఫీసులో పెత్తనమంతా వదిన చేతిలోనే ఉంటుంది. యువరాజ్ ఎప్పుడు ఇలా వెనకే ఉంటే ముందుకెప్పుడొస్తాడు? ఆ కుర్చీలో కూర్చోవాలన్న కోరికుంటే సరిపోదు, దానికో అర్హత ఉండాలి నిషిక. అది నీ భర్తకి లేదు. అర్హత సంపాదించుకునేదానికి ఒక్క అవకాశం ఎప్పుడైనా ఇచ్చుండారా? యువరాజ్, ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆఫీస్కి రమ్మని? వర్క్ నేర్చుకోమని చెప్పాను. ఎప్పుడైనా వచ్చావా? కనీసం మన బిజినెస్లేంటి, వాటి లావాదేవీలేంటి అని ఎప్పుడైనా అడిగావా? నేనింక వజ్రపాటి కౌశికీకి తమ్ముడిగా ఉండలేను. నాకు వజ్రపాటి యువరాజ్ అనే గుర్తింపు కావాలి. నీ వెనక ఆఫీస్కి వస్తే నేను కోరుకున్న గుర్తింపు నాకు రాదు. అదే అమ్మా కౌశికి, వాళ్ళు చెప్పాల్సిందంతా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏం చేద్దామో మీరు చెప్పండి. యువరాజ్, నీకిప్పుడేం కావాలి? నేనిప్పుడు ఏం చేస్తే మీరిద్దరు సంతోషంగా ఉంటారు? ఆస్తి పంపకాలు చేసి మా వాటా మాకివ్వాలి. నిషి, ఇక్కడ కలవడం గురించి మాట్లాడుతుంటే మళ్ళీ పంపకాలంటేవేంటి? నువ్వు ఇంటి కోడలివి. నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా ఇంటి బాగు కోసం ఉండాలి, కానీ బాధ పెట్టకూడదు. హే, నువ్వు మాట్లాడొద్దని చెప్పానా? ఆగమ్మ రాగిని, జగదాత్రి సరిగ్గా చెప్పింది. నువ్వు మాట్లాడింది తప్పు నిషి. తప్పు మీరు చేసిన కౌశికి పెద్ద మనసుతో ఒక మెట్టు దిగొచ్చి మాట్లాడింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. సరే మావయ్య, ఇదంతా కాదు. మాకొక 10 కోట్లు ఇవ్వమనండి. దాంతో నేను నిష్క ఏమైనా చేసుకుంటాం. మమ్మల్ని ప్రశ్నించకూడదు. ఏం చేసినా అడ్డుపడకూడదు. 10 కోట్ల? ఏం చేస్తారా 10 కోట్లతో? బిజినెస్ చేస్తాం మావయ్య. వజ్రపాటి యువరాజ్ కంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంటాం. నిషి, బిజినెస్ అంటే ఇంట్లో కూర్చొని 4 మాటలు చెప్పడం లాంటిది కాదు. నలుగురితో పనిచేయాలి. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడాలి. ఒకసారి ఆలోచించుకోండి. అన్నీ ఆలోచించుకున్నాకే మాట్లాడుతున్నావు అక్క. అయినా ఏంటదినా, మీరు తప్ప ఇంకెవ్వరు బిజినెస్ చేయలేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. వదినెవరూ చెయ్యలేరు అనడం లేదు, ఎవరు పడితే వాళ్ళు చెయ్యలేరు అన్నారు. యువరాజ్, నీకు నిషికాకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు. ఇలా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. నేనేం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. నీతో చెప్పించుకునే స్టేజ్లో నేను లేను. ఇది నాకు నా కుటుంబానికి సంబంధించిన విషయం. మీరిద్దరూ ఇన్వాల్వ్ అవ్వకండి. 4 గోడల మధ్యలోకొస్తే ఇలా నలుగురు 4 మాటలు మాట్లాడి మాకు న్యాయం చేయరని మేము నలుగురిలో తేల్చుకుంటామని చెప్పాం. బో ఏంది, నా కొడుకు 10 కోట్లు అడిగితే దానికి ఇంత పంచాయతీ పెడతా ఉండారు? ఆ డబ్బేదో వాళ్ళకిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా. బుజ్జి, అక్క అంత ఆవేశంగా వెళ్ళింది.
డబ్బులు కానీ తీసుకొచ్చి ఇచ్చేస్తుందా? ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఏముంది? మనం కూడా ఇలానే చేసి మనకు 10 కోట్లు ఇవ్వమని అడుగుదామా? అత్యాశ తెచ్చే పాటలు నీకు తెలియదు కాచి. ఉన్న దాంట్లోనే తృప్తి పడదాం. ఏదనిస్తుంది చూడు. ఇదిగో నువ్వు అడిగిన 10 crores. మీరు ఏవైనా చెయ్యండి, ఈ ఇంట్లో ఎవరు మిమ్మల్ని ప్రశ్నించరు. కానీ ఇప్పటిదాకా వజ్రపటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏ బిజినెస్లోకి అడుగు పెట్టినా ఓడిపోలేదు. ఆ పేరు అలానే ఉండాలి. నష్టాలా? ఈ 10 కోట్లని ఇంతకి 10 చేసి చూపిస్తాం. అసలు ఏమనుకుంటున్నారు వదిన మా గురించి మీరు? 10 అవసరం లేదు, 3 చేసి చూపించండి. అప్పుడు మీరు ఏం అడిగినా చేస్తాను. సరే వదిన, 3 నెలల్లో ఈ 10 కోట్లని 30 కోట్లు చేసి చూపిస్తే మీరు CEO పదవికి రాజీనామా చేసి ఆ కుర్చీ నుంచి దిగిపోతారా? ఆ కుర్చీ నుంచి దిగిపోతారా? ఆ కుర్చీ నుంచి దిగిపోతారా? నిషి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏ మీకు అర్థం కావడం లేదా? లేదా మేం గెలుస్తామన్న భయమా? సరే నిషి, నువ్వు 30 కోట్లు చేసి చూపించు. నువ్వు అడిగినట్లు నేను వజ్రపటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి రిజైన్ చేసేస్తాను. మీరు చెయ్యలేకపోతే ఇక నేను చెప్పినట్టు మాట వినాలి. సరే వదినా, ఛాలెంజ్ 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 ఛాలెంజ్. నిషి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయినా ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండి దగ్గర అవుతావు అనుకుంటే ఎందుకు అర్థం పర్థం లేని ఛాలెంజ్లు చేసి ఇంకా దూరం అయిపోతున్నావు? దీనికి ఇలా చెప్తే అర్థం కాదు. నువ్వు ఆగవే, నువ్వు ఇట్రా. అత్తయ్య, ఆంటీ ఆంటీ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.